శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకు వచ్చి డిసెంబర్ 9, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన మున్సిపల్ కౌన్సిల్ వాళ్ళు ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కువైట్లోని నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి, అందులోనూ ప్రైవేట్ నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని అక్కడి నుంచి తొలగించడానికి సంబంధించినటువంటి దానిపైన మున్సిపల్ కౌన్సిల్ అయితే ఆమోదం తెలిపింది. అంటే కువైట్లో ప్రైవేట్ నివాస ప్రాంతాలు ఏదైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి స్కూల్స్, ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అక్కడి నుంచి తరలించడం, అంటే వేరే ప్లేస్కి తరలించడం అనమాట. అంటే వాటికి సపరేట్గా ప్లేస్ కేటాయిస్తారు, అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి స్కూల్స్ని తరలించాలి. యాక్చువల్ దీనికి సంబంధించి గతంలోనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది, కాకపోతే దాన్ని అమలు చేయలేదు. సో ఇప్పుడు దీన్ని పూర్తిగా ఆమోదం అయితే తెలిపారు. కాబట్టి 2027-2028 విద్యా సంవత్సరం ముగిసే లోపు ఆ పాఠశాలని అక్కడి నుంచి తరలించాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంది. సో 2028 విద్యా సంవత్సరం ముగిసేటప్పటికల్లా, 2027-28 విద్యా సంవత్సరం ముగిసేటప్పటికల్లా ఆ పాఠశాలన్నీ మూతవేయబడతాయి. వాటి ప్రత్యామ్నాయంగా వేరే చోట వీళ్ళకి స్థలం అయితే కేటాయించబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో దీని కారణంగా ముఖ్యంగా ఇప్పుడు ప్రైవేట్ ప్రాంతాలంటే మనకి జిలే బాల్షివేక్ తీసుకుందాం ఉదాహరణకి. జిలే బాల్షివేక్లు మనం చూసుకున్నట్లయితే అది ప్రైవేట్, అంటే జనరల్గా మనం ఎక్కువగా ఉన్నటువంటిది అజ్నబీలో ఉంటారు అక్కడ. సో అలాంటి చోట ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నీ కూడా మూతపడడానికి అవకాశం అయితే ఉంది. వాటన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఇంకా ఊరు బయట ఎక్కడో స్కూల్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. కువైట్లోని ఆల్రాయ్ ప్రాంతంలో ఇవాళ ఉదయం నిర్మాణంలో ఉన్న ఒక భవనం గోడ కూలడంతో 2 కార్మికులు మృతి చెందారు. దీనికి సంబంధించిన సమాచారం అందుకున్నటువంటి పారామెడికల్ సిబ్బంది అలాగే భద్రతా అధికారులు అక్కడ చేరుకొని ఆ బాడీని అయితే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి తరలించడం జరిగింది. ప్రస్తుతానికి దీనిపైన దర్యాప్తు కొనసాగుతుంది. కువైట్లో జరిగినటువంటి అతిపెద్ద స్కామ్స్లో, అతిపెద్ద కుంభకోణాల్లో యహలా కూపన్స్ ఏవైతే ఉన్నాయో, బహుమతి కూపన్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన చెప్పేసి మన అందరికీ తెలుసు కదా. సో దీనికి సంబంధించి ప్రస్తుతానికి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సో ఈ దర్యాప్తులో భాగంగా ఒక 15 మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. సో వారిపైన విచారణ కొనసాగుతుంది. సో ఈ దర్యాప్తు సమయంలో వీళ్ళందరూ కూడా కువైట్ సెంట్రల్ జైలుకి తరలించినట్టు తెలియజేస్తున్నారు. ఎందుకంటే చాలా పెద్ద కుంభకోణం అయితే జరిగింది అప్పుడు. సో ఆ కారణం చేత వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి సెంట్రల్ జైలు తరలించారు. దర్యాప్తు ముగిసేంత వరకు అక్కడ ఉంచడం జరుగుతుంది. సో దర్యాప్తులో కనుక వాళ్ళు నేరస్తులుగా తేలితే ఇంకా దానికి తగ్గట్టు కోర్టు అయితే నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి శిక్షలు విధించాలి ఏంటి దాని గురించి. కువైట్లో ఒక ప్రవాసీయుడు, అది కూడా ఒక ఏషియన్ ప్రవాసీయుడు భారీగా మాదిరవేలు కలిగి ఉండడంతో అతన్ని భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు. అతని దగ్గర సుమారుగా 7 కేజీల మాదిరవేలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలు రెఫర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది, మీరు గమనించవచ్చు. కువైట్లోని షువేక్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎఫ్కే ఆటో సర్వీసెస్ వాళ్ళు మరొక కొత్త ఆఫర్ తోటి ముందుకు వచ్చారు. దానికి సంబంధించిన చిన్న వీడియో ఉంది, దాన్ని మీరు గమనించవచ్చు. अस्सलामुअलैकुम दोस्तों, आज हम आपके लिए बेस्ट ऑफर लेके आए हैं। 8 KD में 4 लीटर ऑयल के साथ 10,000 किलोमीटर चलेगी आपकी गाड़ी। आप देख सकते हैं गल्फ का बेस्ट ऑयल है और फिल्टर चेंज करने के साथ पूरा यहीं पे होता है। आइए जल्दी एफके ऑटो पार्ट्स, शुएक शाह कैनेडा ड्राइव स्ट्रीट, ऑपोजिट वारा सेंटर, ऑपोजिट मैकडॉनल्ड्स, कैनेडा ड्राइव स्ट्रीट, शुएक। కువైట్కి సంబంధించిన వాతావరణ విషయానికి వచ్చినట్లయితే ఇవాళ కువైట్ వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు అయితే పడ్డాయి. రేపు అలాగే ఎల్లుండి వరకు ఇది కొనసాగడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అయితే రేపు రాత్రి ఎల్లుండి మాత్రం కొద్దిగా ఎక్కువగానే వర్షాలు పడడానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడడానికి అవకాశాలు అయితే ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళని హెచ్చరిస్తున్నారు, వర్షాలు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి అని చెప్పేసి అంటున్నారు. డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నిదానంగా డ్రైవ్ చేయండి, సీట్ బెల్ట్ ఇలాంటివి ధరించండి, తగినటువంటి ప్రికాషన్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే దృశ్యం అనేది ఇక్కడ తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఓవర్ స్పీడ్ వెళ్ళకుండా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటే మంచిదని చెప్పేసి తెలియజేస్తున్నారు. సద్భావన యాత్రలో భాగంగా ఐసీజీఎస్ అనగా ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అయినటువంటి సార్దక్ ఇవాళ కువైట్కి చేరుకోవడం జరిగింది. 5 రోజుల పాటు ఇది కువైట్లో అయితే ఉండనుంది. సో ఈ షిప్ని సందర్శించడానికి గతంలో ఎవరైతే రిజిస్టర్ చేసుకొని ఉంటారో వాళ్ళందరూ కూడా సందర్శించడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ షిప్ ఇక్కడికి రావడం వల్ల మన భారతదేశానికి అలాగే కువైట్కి మధ్య ప్రస్తుతానికి ఉన్నటువంటి సత్సంబాలు ఏవైతే ఉన్నాయో అవి మరింతగా మెరుగుపడడానికి అవకాశం అయితే ఉంది. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి కువైట్కి చేరుకున్నటువంటి సార్దక్ మన ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి షిప్ ఏదైతే ఉందో
దాన్ని చూడడానికి చాలామంది మన ప్రవాసీలు అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఈ షిప్ కువైట్ తీర ప్రాంతానికి చేరుకోగానే ఈ కువైట్లో నుండి షువైక్ పోర్ట్లో మన ఇండియన్ గవర్నమెంట్ తరపున కువైట్లో ఉన్నటువంటి అధికారులు కొంతమంది, అలాగే మన చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇండియాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా జెండాలతోటి స్వాగతం అయితే పలికారు. సో 5 రోజుల పాటు అయితే ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వెళ్ళి చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా తీరంలో ఈజిప్షియన్ ఆర్కియాలజిస్టులు సముద్రపు అడుగున పురాతనమైనటువంటి ఒక షిప్కు సంబంధించినటువంటి అవశేషాలను గుర్తించారు. అవి ఎన్ని రోజులు తెలిసిన 2000 సంవత్సరాల క్రితం నాటివి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆర్కియాలజిస్టులు కనుగొనడం జరిగింది. సో అప్పట్లో టెక్నాలజీ అంతా మీకు తెలుసు, షిప్పులన్నీ కూడా చెక్కలతోటే తయారు చేసేవాళ్ళు. మెటల్ అంటూ ఏమి ఉండేది కాదు అప్పుడు. సో చెక్కలతో తయారు చేసినటువంటి ఆ షిప్పు ఇప్పటికీ ఆ సముద్రపు అడుగునే కనుక ఉంది అని చెప్పేసి అంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. మనకు ఒక డౌట్ రావచ్చు, సముద్రపు అడుగున చెక్క ఇన్ని రోజులు ఉంటుందా, పాడైపోతుంది కదా అని చెప్పేసి. సో కొన్ని రకాల చెక్కలు ఏంటంటే నీటి అడుగున సురక్షితంగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నీటి అడుగున కొన్ని వస్తువులు వచ్చి పాడైపోతాయి. ఆ నీటి తాకటికి, ఆ నీటిలో ఉన్నటువంటి కెమికల్స్కి పాడైపోతాయి. కానీ కొన్ని వస్తువులు మాత్రం నీటి అడుగున రక్షింపబడతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో అలాంటిదే ఈ షిప్ కూడా. ఈ షిప్ అప్పుడు మునిగిపోయింది, కానీ ఆ నీటి అడుగున కొద్దిగా లోతుగా ఉండడం వల్ల, ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల ఇది పాడవలేదు. సో యథావిధిగానే ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ 2000 సంవత్సరం క్రితం నాటి షిప్ రైతునికి వాళ్ళు కనుగొనడం జరిగింది నీటి అడుగున. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి హవల్లీ ప్రాంతంలో ఒక సివిల్ ఐడి కార్డు దొరికిందని చెప్పేసి అంటున్నారు. ఆ సివిల్ ఐడి కార్డుతో పాటు మొబైల్ కార్డు దొరికిందంట. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక సుకన్య కందుల అని చెప్పేసి ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే సుకన్య కందుల అనేటువంటి ఆవిడ తెలిసినట్లయితే ఆవిడకి తెలియజేయండి. ఆవిడకి సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డు మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ అందుకు లేదు, ఆ నెంబర్ గల ఆయన దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పేసి చెప్పండి. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు. 18 నెంబర్ వీజా కలిగి ఉన్నారు ఆయన, అంటే సూన్ వీజా కలిగి ఉన్నారు. అకామా మార్చుకొని సూన్ వీజా కలిగిన వాళ్ళకి ఎక్కడైనా సరే డ్రైవర్ పని కనుక ఇస్తాము అని అడుగుంటే మీకు డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చారు. నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇవాళ రోషన్ రాజ్ కుమార్ అనేటువంటి అబ్బాయి 3వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 291 రూపాయల 50 పైసలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్నటువంటి సూకల్వతిలో ఉన్న షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 38,497 పైసలుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 41,982 పైసలుగా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు జై హింద్. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి. ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు. ప్రమాదాల వల్ల ఏర్పడే మృతి, శాశ్వత వైకల్యం, తాత్కాలిక వైకల్యం, దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు 100 నెలల పాటు 100% సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని అందిస్తారు. శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు 200% వరకు ప్రయోజనం పొందవచ్చు. తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం 1% సమ్ ఇన్సూర్డ్ చెల్లించబడుతుంది. దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. కీళ్లు విరిగిన సందర్భంలో 1 లక్ష నుంచి 2 లక్షల వరకు సహాయం అందుతుంది. ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు 10% సమ్ ఇన్సూర్డ్ కవర్ చేయబడుతుంది. పునః నిర్మాణ శస్త్రచికిత్సలకు 10 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. తదుపరి రక్షణ ప్రయోజనంగా 10 నుంచి 20 లక్షల వరకు అదనంగా పొందవచ్చు. ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు. వయస్సు పరిమితి 18 నుంచి 64 సంవత్సరాలు. ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచి కాపాడండి.